ఫ్రెండ్స్, మీకు మీ కుటుంబ సభ్యులకు క్రిస్మస్ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2020లో వచ్చిన వాట్సాప్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. టాప్ 10 అప్డేట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం మనం. ఫస్ట్ వచ్చేసి వాట్సాప్ పేమెంట్. వాట్సాప్ నుంచే పేమెంట్ చేయొచ్చు. ముందుగా వాట్సాప్ యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఎవరొకరిది చాట్ బోర్డ్ ఓపెన్ చేయండి. లేదంటే 3 లైన్స్ మీద క్లిక్ చేసి పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ని యాడ్ చేయొచ్చు. ఇక్కడ కింద నుంచి యాడ్ బ్యాంక్ అకౌంట్ ఉంది, దాని నుంచి యాడ్ చేయొచ్చు. నేను ఇప్పుడు చాట్ బోర్డు ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఇంకోండి పిన్ సింబల్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి పేమెంట్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది అమౌంట్ ఎంటర్ చేయమని. నేను ₹1 కొట్టి సెండ్ చేస్తున్నాను. కావాలంటే రిక్వెస్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి నేను రిక్వెస్ట్ పంపిస్తున్నాను. ముందు ఇలా పంపించేయచ్చు ఎవరికైనా సరే. నెక్స్ట్ వాట్సాప్లో వచ్చిన సెకండ్ అప్డేట్ గురించి తెలుసుకుందాం. డిసపియర్ మెసేజెస్ అంటే దీన్ని ఆన్ చేసుకుంటే కనుక మీ మెసేజెస్ అనేవి 7 days తర్వాత ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతాయి. దీన్ని ఎలా ఆన్ చేసుకోవాలంటే ఎవరొకరు చాట్ ఇన్ఫోలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ డిసపియర్ మెసేజ్ అని ఉంటుంది, దాన్ని ఆన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీ మెసేజెస్ అనేవి 7 days తర్వాత డిసపియర్ అయిపోతాయి, అంటే డిలీట్ అయిపోతాయి. దీనికి కావాలంటే ఇక్కడి నుంచి ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. మీరు అలాగే బ్యాక్ వచ్చేస్తే నెక్స్ట్ 3వ అప్డేట్ వచ్చేసరికి రీడిజైన్డ్ స్టోరేజ్ మెయింటెనెన్స్ టూల్. దీన్ని ఎలా చూడాలంటే ముందు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత దీనిలో 4వది స్టోరేజ్ అండ్ డేటా అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. పైన మేనేజ్ స్టోరేజ్ అని ఉందా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఒక్కొక్కరితో మనం చార్జ్ చేసిన కానీ ఫొటోస్ కానీ ఎంత డేటా యూసేజ్ అయింది అనేది ఇక్కడ కింద కనబడుతుంది. మీరు ఇక్కడ కింద చూసుకోవచ్చు. ఒక్కొక్క కాంటాక్ట్ పక్కన 14 MB 13 MB 3 MB అని అలా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ నుంచే దాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచే చార్ట్ క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ 4వ అప్డేట్ మ్యూట్ ఆల్వేస్. మ్యూట్ ఆల్వేస్ అంటే ఏంటంటే మీరు ఎవరైనా నోటిఫికేషన్ని 8 hours లేదా 1 day లేదంటే 1 year బ్లాక్లో పెట్టచ్చు. అంటే బ్లాక్ కాదు, మ్యూట్లో పెట్టచ్చు. కాకపోతే ఇప్పుడు మ్యూట్ అనే ఆప్షన్లో కొత్తగా ఆల్వేస్ అని ఉంది. అంటే దీన్ని అలాగే ఆన్ చేసి పెట్టుకుంటే లైఫ్ టైం ఇది మ్యూట్లో ఉండిద్ది నోటిఫికేషన్స్. అలాగే కావాలంటే షో నోటిఫికేషన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఆఫ్ చేశాను. ఇలా ఓకే క్లిక్ చేసుకుంటే ఇది యాక్టివేట్ అవుతుంది. నెక్స్ట్ వాట్సాప్లో వచ్చిన 5th అప్డేట్ గురించి తెలుసుకుందాం. కస్టమైజబుల్ వాల్ పేపర్స్. దీనిలో ఏంటంటే ఇంతకుముందు మీరు ఎవరితో చార్జ్ చేసేటప్పుడు ఒక వాల్ పేపర్ పెట్టుకుంటే అదే వాల్ పేపర్ ఉండేది. మీరు ఈ వాల్ పేపర్ని ఒక్కో చార్ట్ బోర్డ్కి ఒక్కొక్క వాల్ పేపర్ సెట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు మామూలుగా ఒక వాల్ పేపర్ సెట్ చేస్తున్నాను. ఇలా వాల్ పేపర్ సెట్ చేసిన తర్వాత మీకు కావాల్సిన చాట్ బోర్డ్కి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కాంటాక్ట్కి మీరు ఒక వాల్ పేపర్ని సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 6th అప్డేట్ అడ్వాన్స్డ్ సెర్చ్ ఆప్షన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇంతకుముందు సెర్చ్ బార్ కింద మామూలుగా ఈ ఆప్షన్స్ ఉండే కాదు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఇక్కడ నుంచే మనం ఓపెన్ చేయొచ్చు. ఫొటోస్ మీరు క్లిక్ చేసుకుంటే అన్నీ మనం పంపించిన ఫోటోలు అన్ని ఫోటోలు ఇక్కడ కనబడతాయి, కొన్ని వీడియోస్ కూడా కనబడతాయి. నెక్స్ట్ నేను లింక్స్కి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మీరు లింక్స్ చూసుకోవచ్చు, ఎవరు పంపించారనేది వాళ్ళ పేరు కూడా పైన పడిద్ది. నెక్స్ట్ డాక్యుమెంట్స్ అంటే పీడిఎఫ్స్ కూడా ఎవరెవరు పంపించారనేది ఇక్కడి నుంచే చూడొచ్చు. ఈ ఆప్షన్ అనేది వెతుక్కోకుండా సింపుల్గా ఉంటుంది. నెక్స్ట్ వాట్సాప్లో వచ్చిన 7th అప్డేట్ గురించి తెలుసుకుందాం. యానిమేటెడ్ స్టిక్కర్స్ అంటే ఇంతకుముందు వాట్సాప్లో కొన్ని స్టిక్కర్స్ మాత్రమే అవైలబుల్గా ఉండేది. ఇప్పుడు వాట్సాప్లో కొన్ని ఎక్కువ స్టిక్కర్స్ అనేవి యాడ్ అయినాయి. ఉండి ఇక్కడ సింబల్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూసుకోవచ్చు మీరు స్టిక్కర్స్. చాలా స్టిక్కర్స్ ఉన్నాయి, చాలా కొత్త మోడల్స్ అన్నీ వచ్చినాయి. ఇంకోండి ఇక్కడ మీరు చూసుకోవచ్చు చాలా యానిమేటెడ్ స్టిక్కర్స్ అయితే వచ్చినాయి. ఇంకోండి ఇప్పుడు నేను ఒక స్టిక్కర్ పంపిస్తాను చూడండి. ఇంకోండి ఈ స్టిక్కర్ని క్లిక్ చేస్తున్నాను.
ఇంకోటి మీరు చూసుకోవచ్చు, ఇక్కడ యానిమేటెడ్ బాగుంది, చూడడానికి గిఫ్ట్ లాగా ఉన్నాయి అన్నీ. మీరు ఇలా స్టిక్కర్స్ యాడ్ చేసుకోవాలంటే ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూసుకోవచ్చు మీరు చాలా స్టిక్కర్స్ అయితే ఉన్నాయి. మీరు ఇక్కడ పక్కన డౌన్లోడ్ సింబల్ అని చూసారా, దాని మీద క్లిక్ చేసి వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసిన కానీ డౌన్లోడ్ అవుతున్నాయి. అవన్నీ డౌన్లోడ్ అయిపోయిన టిక్ మార్క్ వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వరుసగా మనం డౌన్లోడ్ చేసుకునేవన్నీ ఇక్కడ కనబడతాయి. ఇంకా మీరు ఫస్ట్లో చూసుకుంటే మనం ఇప్పుడు డౌన్లోడ్ చేసినవి వస్తాయి. ఇలాగా కొత్త కొత్త స్టిక్కర్స్ అన్నీ వాట్సాప్లో వచ్చినాయి యాడ్ చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 8 క్యూఆర్ కోడ్ అంటే దీన్ని ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు మీ నేమ్ పక్కన క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఇక్కడ మీరు క్యూఆర్ కోడ్ చూసుకోవచ్చు. దీన్ని స్కాన్ చేస్తే మీ మొబైల్ నెంబర్ అనేది ఓపెన్ అవుతుంది. అలాగే మీరు ఏదైనా స్కాన్ చేయాలని ఉంటే ఇక్కడ క్యూఆర్ కోడ్ స్కాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ నుంచి మీరు స్కాన్ చేస్తే వాళ్ళ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ కనబడుతుంది. నెక్స్ట్ 9th అప్డేట్ వచ్చేసరికి గ్రూప్ వీడియో కాల్. ఇదేంటంటే ఇంతకుముందు మనం వీడియో కాల్ 4 మెంబర్స్కి మాత్రమే చేయగలిగే వాళ్ళం. ఇప్పుడు 2020లో కొత్త అప్డేట్ ఏంటంటే గ్రూప్లో ఒకేసారి 8 మందికి వీడియో కాల్ చేయొచ్చు. గ్రూప్ ఓపెన్ అంటే ఏదో గ్రూప్ ఓపెన్ చేయండి. పైన కాల్ సింబల్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇంకోండి మీకు కావాల్సిన 8 మందిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాయిస్ కాల్ కానీ వీడియో కాల్ కానీ 2 ఉన్నాయి. ఇలా 8 మందికి వీడియో కాల్ చేసుకోవచ్చు, వాయిస్ కాల్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది అందరికీ. నెక్స్ట్ అప్డేట్ నెంబర్ 10 డార్క్ మోడ్. అంటే డార్క్ మోడ్ అనేది మామూలు ఫోన్ కాకుండా వాట్సాప్లో డార్క్ మోడ్ ఫీచర్ వచ్చింది. 3 లైన్స్ మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత 2 ఆప్షన్ చార్ట్లోకి వెళ్ళండి. చార్ట్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూసుకోవచ్చు థీమ్స్ అని. థీమ్ మీద క్లిక్ చేసి డార్క్ థీమ్ క్లిక్ చేయండి. వాట్సాప్ అనేది డార్క్ మోడ్లోకి చేంజ్ అయింది. నెక్స్ట్ మామూలు థీమ్లోకి వెళ్తే వైట్ అంటే నార్మల్ మోడ్ ఇది. నెక్స్ట్ సిస్టమ్ డిఫాల్ట్ అంటే మీరు సిస్టమ్ని డార్క్ మోడ్లోకి మార్చినప్పుడు ఆటోమేటిక్గా డార్క్ మోడ్లోకి మారిపోతుంది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. మీకు మీ కుటుంబ సభ్యులకు హ్యాపీ క్రిస్మస్.